ఆస్తులు ఉన్న వాళ్ళ పరిస్థితి ఏమవుతుందో కూడా ఇక్కడ రాయబడుతున్నాయి. మనం చూసినట్లయితే లూకాసు వార్త 12వ అధ్యాయము, లూకాసు వార్త 12వ అధ్యాయము 18 నుంచి 21 వరకు ఉన్నటువంటి వచనాలు. 18వ వచనం, నా కోట్లు విప్పి నా వాటి కంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యం అంతటినే నా ఆస్తి సమకూర్చుకొని నా ప్రాణముతో ప్రాణమా అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది, సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుమని చెప్పుకొందునని కొనెను. అయితే దేవుడు, వెర్రివాడ, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నారు, నీవు సిద్ధపరిచిన ఎవరికి మగునని అతనితో చెప్పాను. ఇక్కడ ఒక ధనవంతుడు ఏం చేస్తున్నాడంటే సమృద్ధిగా పంటను సంపాదించుకుని పెట్టుకుని ఆయన జీవిత పర్యంతం వరకు సుఖ సంతోషాలతో ఇంకా ఎదురు చూసే పరిస్థితి లేకుండా, దేవుడు అవసరం లేదు, ఎవరు అవసరం లేదు, డబ్బులు సంపాదించుకునే ఉద్దేశం ఏంటి? దేవుడు మాకు వద్దని అర్థం. మీరేమనుకుంటున్నారంటే డబ్బులు సంపాదిస్తుంటే దేవుడు వాళ్ళకి తోడే ఉన్నారు అనుకున్నాడు. దేవుడు తోడే ఉంటే కనుక డబ్బులు ఉండవు. ఎందుకని? ఆయన తీసేయడు, మనమే వదులుకుంటాం. ఆయన చెప్పిన మాట ప్రకారం ఆయన చేసిన జీవితాన్ని చూసి మనం నేర్చుకుంది అది, మాదిరి అది. డబ్బులు ఉంటే దేవుడు మనతో ఉన్నట్టు కాదు, గుర్తుపట్టండి. దేవుడు మీరు అనుకుంటున్నారు, డబ్బున్న పాస్టర్లను చూసి మీరు అనుకుంటున్నారు డబ్బుండి దేవుడు బాగా తోడే ఉన్నాడు అనుకుంటున్నారేమో. కాదు, వాళ్ళకు తోడే ఉంది దేవుడు కాదు, వాళ్ళకు తోడే ఉన్నది డబ్బు, సంఘము, ప్రజలు, చర్చీలు, అయ్యే. అంతేగాని దేవుడు కాదు తోడే ఉంది. ఇక్కడ వాక్యం చెప్తుంది, నేను కాదు, వాక్యం చెప్తుంది అదే. వెర్రివాడా, ఈ రాత్రికి నీ ప్రాణంను అడుగుతున్నారు, నువ్వు సిద్ధపరిచినవి ఎవరికి ఇవ్వను అని చెప్తున్నారు. అడుగుతున్నారు వాళ్ళు ఎవరు? నువ్వు ఏదైతే సంపాదించావో ఆ సంపాదన చూసినటువంటి దుష్టుడు అడుగుతున్నాడు తీసుకోవాలని, అది సంపాదించుకోవాలని. వేరే వాడు అడుగుతున్నాడు ప్రాణం తీసేసి, వేరే వాళ్ళు బతుకుతామని చూస్తున్నారు. అలాగే అపవాది చేసేది. అందుకని అంటాడు, దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకు సమకూర్చుకుని వాడు అలాగనే ఉండును. ఎందుకంటే భూలోకములో ఆస్తులను వదులుకోమని. ఎందుకంటే నీ ప్రాణాన్ని అదే తీస్తాయి కాబట్టి వదిలేసుకో. ఎందుకు చెప్తున్నాడంటే అన్నదమ్ముల మధ్య కూడా గొడవలు వస్తాయంట. ఇక్కడ రాయబడుతుంది 12వ అధ్యాయం లూకాసు వార్త 13వ వచనం. అన్నదమ్ముల మధ్య గొడవలు వస్తాయి, ఆస్తులుంటే గొడవలు వస్తాయి. దేవుడు ఎందుకు పరలోకంలో దాచుకోమని చెప్తుంది? మీకు ఇక్కడ ఉంటే మీరు తింటాకు ఉంచుకోవటానికి లేకుండా దుష్టుడు దుర్మార్గులు వచ్చి మిమ్మల్ని చంపి పట్టుకుపోతారు. అది ఎవరికి అవుతుంది? వాళ్ళకు అవుతుంది. వాళ్ళు తిన్నది వాళ్ళ దగ్గర నుంచి ఇంకోటి ఎత్తుకుపోతూ ఉంటారు. ఎందుకని? ఆస్తులు ఉంటే పరిస్థితి ఇది. అలాగే అన్నదమ్ముల మధ్యలో కూడా గొడవలు వస్తాయి, తప్పనిసరిగా వస్తాయి. అది రాకుండా ఉండదు. ఎందుకంటే అది చిచ్చు పెట్టేది కదా, అబద్ధధనం చిచ్చు పెడుతుంది అది. అందుకనే నీ ప్రాణాన్ని తీసుకుపోతుంది. నీ కలిమి విస్తరించడం సంతోషం అనుకుంటున్నావు, ఆనందపడుతున్నారు, డ్యాన్సులు వేస్తున్నారు, దేవుణ్ణి కూడా మోసం చేస్తున్నారు కదా. గుర్తుపట్టండి, అన్నదమ్ముల మధ్య విభేదాలను తీసుకొస్తుందంట ఈ అబద్ధధనం. యేసుక్రీస్తు స్వయంగా చెప్తున్నటువంటి మాట లూకాసు వార్త 12వ అధ్యాయం 13వ వచనం. ఆ జనసమూహంలో ఒకడు బోధకుడా, పిత్రార్జితములో నాకు పాలు పంచి పెట్టవాలనని నా సహోదరునితో చెప్పమని ఆయనను అడుగగా, ఆయన అంటున్నాడు అప్పుడు, ఆయన పోయి మీ మీద తీర్పనిగానైనాను పంచిపెట్టువానిగానైనా నన్ను ఎవడ నియమించినని అతనితో చెప్పాను. మా సహోదరుడికి నాకు మా పిత్రార్జితం, మా తల్లిదండ్రులు ఇచ్చినటువంటి ఆస్తులు ఉన్నాయి కదా, దీని గురించి నువ్వేం చేసి నా సహోదరుడు చెప్పమని, నా పాలు పంచిపెట్టమని నా సహోదరుడికి చెప్పొచ్చి. అంటే వీళ్ళిద్దరికి గొడవ జరుగుతుంది. అయితే ఆయన ఏమంటాడంటే, మరియు ఆయన వారితో మీరు ఏ విధమైన లోభమునకు ఎడమీయక జాగ్రత్త పడి ఒకని కలిమి విస్తరించడం వాని జీవానికి మూలం కాదది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మీ దగ్గర ఆస్తులుంటే జరిగే పరిణామాలు ఇవి. దొంగలు ఎత్తుకుపోతారు, మీ ప్రాణాన్ని తీస్తారు. అలాగే ఈ యొక్క అన్నదమ్ముల మధ్య గొడవను తీసుకొస్తుంది. అలాగే దొంగలు ఉన్నారు, దోచుకెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారు, తర్వాత చెమ్మట కొడుతుంది అని చెప్పి మనకు తెలిసినటువంటి వాక్యమే. మత్తయి సువార్త 6వ అధ్యాయం 20వ వచనం. పరలోకమందు మీ కొరకు ధనము కూర్చుకొనిడి, అచ్చట చిమ్మిటైనను తుప్పైనను దాన్ని తినివేయదు, దొంగలు కణం వేసి దొంగిలరు. అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే, మీరు దాచుకోండి, పరలోకంలో ధనం దాచుకోండి. అమెరికాకి వెళ్ళాలంటే ఏం చేస్తారు? డాలర్లోకి మారుస్తారు. అలాగే పరలోకంలో ధనం దాచుకోవాలంటే ఏం చేయాలి? బైబిల్ చెప్తుంది. దాన్ని ఆ విధంగా చేసినట్లయితే పరలోకానికి డబ్బులు ట్రాన్స్ఫర్ అవుతాయి. అలాగే మనం అమెరికాకి వెళ్ళాలనుకుంటే అమెరికాకి డాలర్స్ ఎలా మార్చాలో మనకు తెలుసు. అలాగే బైబిల్లో మీ పాస్టర్లు ఏం చేస్తారంటే పరలోకానికి ధనం దాచుకునే విధానం చెప్పరు, భూలోకంలో ధనం దాచుకునే విధానాన్ని చెప్తారు. భూలోకంలో ఆన్లైన్లో చూపించి వీళ్ళు ఎలా నష్టపోయారు, వాళ్ళు అలా నష్టపోయారు, ఎవరికి ఇమ్మాకండి, పక్కన విశ్వాసాలు కూడా ఇమ్మాకండి, ఎవరికి ఏ సహాయాలు చేయమాకండి, దాచుకోండి, మీరు ఇళ్ల మీద పెట్టండి, భూముల మీద పెట్టండి,
కొనుక్కోండి, మా నాన్నగారు అలాగే చేశారు, మా అమ్మగారు అలాగే చేశారు, మా బంధువులు అలాగే చేశారు, బయట ఉన్నవాడు అలాగే చేశారు, సినిమా వాళ్ళు అలాగే చేశారు, అన్నిట్లో ఉన్నవాళ్ళు ఇలా భూములు కొనుక్కున్నారు అని చెప్పి సలహాలు ఇస్తారు. యేసుక్రీస్తు వారు పరలోకంలో దాచుకుంటారు అని చెప్తుంటే వీళ్ళు భూలోకంలో దాచుకోమన్నారు. మరి యేసుక్రీస్తు వారు మంచోడా శత్రువా మీకు? భూలోకంలో ఉంటే ఏమవుతుంది? భూలోకంలో ఉంటే దొంగలు వస్తారు, దోచుకుపోతారు, అలాగే చెమ్మట కొట్టి పోతుంది. అలాగే అక్కడ ఏం చేస్తారు? దొంగలు వచ్చి చంపి తీసుకుపోతారు. అలాగే అన్నదమ్ముల మధ్య గొడవలు వస్తాయి. ఈ ఆస్తులు ఎలా దాచుకుంటారు అని ట్రాన్స్ఫర్ చేసుకోమని యేసుక్రీస్తు వారు చెప్తే యేసుక్రీస్తు వారికి వ్యతిరేకమైన సృష్టి చేస్తున్నారు. అందుకే కదా అపవాది తోసివేయబడింది. వీళ్ళు ఏంటంటే సాగుతుంది కదా, కొనసాగుతున్నాం కదా అనుకుంటున్నారు. తోసేసే వరకు తెచ్చుకోవద్దని చెప్తుంది వాక్యం. తెచ్చుకుంటే మీకే నష్టం. గుర్తుపట్టండి, ఆయన చెప్తున్నాడు, పరలోకమందు మీ కొరకు ధనము కూర్చుకొనుడి, అచ్చట చెమ్మిటైనను తుప్పైనను దాన్ని తినివేయదు, దొంగలు కనమేసి దొంగిలేరని యేసుక్రీస్తు వారు స్వయంగా చెప్తున్నటువంటి మాటల్ని భూలోకాన్ని ట్రాన్స్ఫర్ చేసేవాళ్ళని చూస్తున్నాం. భూలోకంలో ధనం దాచుకుంటే ఏమవుతుంది? దొంగలు వచ్చి చంపి తీసుకుపోతారు, అన్నదమ్ముల మధ్య గొడవ వస్తుంది, అలాగే దొంగలు పడతారు, తర్వాత చెమ్మెట కొడుతుంది. ఇలాగా చెప్తున్నాడు. అలాగే మనం చూసినట్లయితే దేవుని యందు మనం ఎలా ఉండాలంటే, దేవుని యందు మీరు ధనవంతులు కండి అని చెప్పి, దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకు సమకూర్చుకుని వాడు అలాగే జరుగునని చెప్పాను. దేవుని యందు మీరేమండి? ధనవంతులు కండి. దేవుని ఎడల ధనవంతులు కావాలంటే పరలోకములో మీరు ధనాన్ని కూర్చుకోండి. ఈ లోకంలో ఉన్నటువంటి ధనాన్ని ఎప్పటికప్పుడు పరలోకానికి ట్రాన్స్ఫర్ చేయండి. 1,00,000 రూపాయలు వచ్చింది, వెంటనే మీ 20,000 ఖర్చు పెట్టుకుని మిగతా 80,000 ట్రాన్స్ఫర్ చేయండి. ఎలా చేయాలన్నది బైబిల్ చెప్తుంది. అలాగే ధనం ఎక్కడుందో అక్కడే మీ హృదయం ఉంటుంది అనే రాస్తున్నాడు కదా మత్తయి సువార్త 6:21. నీ ధనం ఎక్కడుండునో అక్కడనే నీ హృదయమును ఉండును. నీ ధనం భూలోకంలో ఉందనుకో, భూలోనే ఉంటుంది. అలా నువ్వు పరలోకాన్ని ట్రాన్స్ఫర్ చేస్తున్నావు అనుకో, పరలోకం మీద ఉంటుంది. అందుకని ఆయన ఏం చెప్తున్నాడు? దేవుని యందు మనం ఉండాలంటే, దేవునితో పాటు మనం ఉండాలంటే, మన ఆత్మ రక్షించబడాలంటే మన ధనాన్ని పరలోకంలోనికి ట్రాన్స్ఫర్ చేయాలి. ఈ విషయాలన్నింటిలో కూడా చూసినట్లయితే ఇవన్నీ కూడా ఏర్పరచబడిన వారే చేస్తారు. ఈ ధనాన్ని వదలమంటే వదిలేవారు ఎవరంటే ఏర్పరచబడిన వారే చేస్తారు. ఏర్పరచబడిన వారు ఎవరంటే రాయబడుతుంది మత్తయి సువార్త 22:14. కాగా పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే అని చెప్పారు. అనేకులు పిలువబడ్డారు, కానీ ఈ అబద్ధ ధనాన్ని వదిలేయమన్నప్పుడు వారు ఏర్పరచబడిన వారు మాత్రమే ఇది చేయగలుగుతారు. దేవుడు మన మధ్యలోనే ఉన్నాడు కనుకనే ఆస్తులను వదిలేయమని చెబితే ఇది ఏర్పరచబడిన వారే చేస్తారు. ఏర్పరచబడిన వారే చేస్తారు.